ఈరోజు అయితే మనం కొండపల్లి వచ్చేసాం. ఈ ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది, గ్రీనరీ అండ్ ఆల్ ఫ్రెష్ బటర్ఫ్లైస్ చూసారా ఓపెనింగ్లో. సీ స్మాల్ స్మాల్ బటర్ఫ్లైస్ భలే క్యూట్గా చిన్నగా భలే ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ అనదర్ వ్యూ. ఇది స్టార్టింగ్లో మీరు స్టార్ట్ అయ్యి కొంచెం దూరం రాగానే వ్యూ ఉంటుంది. వెయిట్ జూమ్ చేస్తాను. గ్రీనరీ ఉండి వాటర్ ఉంటే చాలా బాగుంటుంది. సంథింగ్ అక్కడ ఏదో సిమెంట్ అనుకుంటా, ఏదో నాకు క్లారిటీగా తెలీదు. హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ వింటా ట్రావెల్ చేస్తామంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. వెయిట్, నేను రోడ్ చూపిస్తాను. ఇది ఫారెస్ట్ ఏరియానే. రోడ్స్ కొంచెం భయంకరంగా ఉంటాయి, బట్ తప్పదు. యా, ఈ టర్నింగ్స్ చాలా డేంజర్గా ఉన్నాయి. ఇవి చూడండి, ఇవి చూస్తేనే చాలా భయంకరంగా ఉంది. అండ్ రే 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 రోడ్డు మీదకి వచ్చేసినాయి చెట్లసలా. కొంచెం భయంగానే ఉంది, బట్ బాగుంది. ఫీల్ బాగుంది ప్లేస్. రెండు ప్రేమ జంటలు వెళ్ళాయి. మా మమ్మీ కాల్ చేసిందని బైక్ ఆపాను. ఇక్కడ ఇన్సెక్ట్ సౌండ్స్ వస్తున్నాయి, వినండి. ట్రై టు లిసన్. ఈ ఇన్సెక్ట్ సౌండ్ అనే కానీ చాలా ప్లెజెంట్గా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎవ్వరూ లేరు, నేను నా జియాన్ తప్ప. ఎవరన్నా వస్తే ఈ జియాన్ చూసుకుంటాడు. చూసారా ఎంతున్నాడో? టైం ఎంత అయింది? 4 అవుతుంది. ఓకే, రైట్ కంటిన్యూ చేద్దాం. జియాన్, లెట్స్ స్టార్ట్. టర్నింగ్స్లో ఇలాంటి సీనరీస్ చూస్తుంటే మస్తు ఉంటుంది. నెక్స్ట్ ఒక ప్రేమ జంట ఉంది, వాళ్ళతో ఉంటాం. ఒకళ్ళ మీదకి వచ్చారు టర్నింగ్లో. బైక్ అనేది ఆగిపోయింది అనమాట. అంటే ఒక చేతితో ఫోన్ రికార్డింగ్ చేస్తా, ఒక హ్యాండ్తో డ్రైవ్ చేస్తున్నాను. సెల్ఫీ స్టిక్ మర్చిపోయాను, దట్స్ వై. నెక్స్ట్ ఇదేంటి ఇలా ఉంది? వైర్ ఏంటి అంత ఉంది, అంతలా ఉన్నాయి. కరెంట్ వైర్స్ అయినా అవి చూడండి ఎంతలా ఉన్నాయో. నెక్స్ట్ ఈ రూట్ ఇది కొంచెం పెద్ద వంకర లాగుంది, బట్ రోడ్స్ అసలు బాగాలేదు. కింద రోడ్ అనేది ఇది కొంచెం నయమే, కింద కొంచెం భయంకరంగా ఉంది. ఈ ఇన్సెక్ట్ సౌండ్స్ మాత్రం వదలట్లేదు. ఫారెస్ట్ అంటే ఇంకంతేగా, ఈ ఫారెస్ట్ ఏరియా కింద వస్తుంది. నెక్స్ట్ రాయి మీద ఏదో రాసింది, అర్థం కాలేదు. ఇక్కడ ఏంటి, బైక్ ఉంది, ఎవరు లేరు. సో బాబాయ్ సిట్టింగ్ అనుకుంటా. 5 వరకు వచ్చేసాం. పైన ఇది ఉంటుంది అనమాట. ఇది తప్ప ఇక్కడ ఇంకా ఏమీ ఆశించకూడదు చూడడానికి. మరీ పైకి వచ్చేస్తే, మరి అదే లాస్ట్ పైకి వచ్చేస్తే అది తప్ప ఇంకా చూడడానికి ఏమీ ఉండదు. ఇక్కడ 2 కార్లు ఉన్నాయి. అక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉన్నట్టుంది, వెళ్దాం రిటర్న్లో. నెక్స్ట్ ఇలా మొత్తం పైకి వచ్చేస్తే ఇక్కడితో ఇంకా రోడ్ ఎండ్ అన్నమాట. ఆగండి, పైకి నిషేధ ప్రదేశము అంటే ఎవరు వెళ్ళకూడదు. నాకు తెలుగు రాదు, కానీ ఇంగ్లీష్ ఉందిగా, ఇంగ్లీష్ చదువుతాను. అండర్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ సెక్షన్ 280 ఎంట్రీ కంట్రోల్డ్ బై వ్యాలిడ్ పాసెస్ ఓన్లీ విల్ నాట్ బి ప్రాసిక్యూటెడ్. మొత్తానికి ప్రొహిబిటెడ్ ఏరియా అన్నమాట ఇది మాత్రం. ఈ చెట్టు చూసారా, భలే ఉంది. ఈ వ్యూ పాయింట్ని అయితే మనం మర్చిపోలేము.
ఇక్కడి నుంచి ఇబ్రహీంపట్నం మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఆ గ్రీనరీ కానీ ఆ వాటర్ రిసోర్సెస్ కానీ చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. యా, వ్యూ పాయింట్ అయితే అవసరంగా ఉంది. ఇబ్రహీంపట్నం మొత్తం కనిపిస్తుంది వ్యూ పాయింట్ దగ్గర నుంచి. అది కాక ఆ వ్యూ పాయింట్లో ఒక 10 మెంబర్స్ కనిపించారు. అంటే వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు కాబట్టి వీడియో తీయలేదు. వాళ్ళు ఏమన్నారంటే, బ్రో మాకు మ్యారేజ్ అయింది, ప్లీజ్ నో వీడియో అన్నారు. అందుకని నేను ఇంకా వీడియో తీయలేదు. బట్ దే ఆర్ వెరీ నైస్ పీపుల్, బాగా మాట్లాడారు. వ్యూ పాయింట్ కూర్చొని వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ మొత్తానికి మంచి పీస్ఫుల్ ప్లేస్. విజయవాడ పీపుల్కి అంటే దగ్గరలో ఉందన్నమాట. కొంచెం డేంజర్ టర్నింగ్, కానీ వైర్లు కొంచెం చూస్తుంటేనే భయం వేస్తుంది. టచ్ చేస్తే ఏమవుతాయి ఏంటో. యా, ఇప్పుడు మనం కొండపల్లి కిల్లాకి వెళ్తున్నాం. నెక్స్ట్ మాట్లాడదామంటే బటర్ఫ్లై ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్? ఐఎమ్ గోయింగ్ టు కొండపల్లి కిల్లా. రోజు చూడండి టర్నింగ్, జాగ్రత్తగా ఉండండి ఇటు సైడ్ వచ్చినప్పుడు. నెక్స్ట్ బ్రిడ్జ్ భలే ఉంది. అది బ్రిడ్జ్ వీటి మీద ఏంటి పెయింట్? అది వాటర్ పెయింట్ కాదు, అది వాటర్ పైనుంచి వాటర్ వస్తున్నాయి. వాటర్ ఫాల్స్ ఉంటే బాగుండేది. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏం లేవు దగ్గరలో. ఇక్కడ కనీసం ఎండ కూడా రావట్లేదు. సిటీలో అయితే 60% ఆక్సిజన్ దొరుకుతుంది, ఇక్కడైతే 90% ఆక్సిజన్ దొరుకుతుంది. మొత్తం ట్రీసే. ఫారెస్ట్ లైఫ్ బాగుంటుంది కానీ చాలా కష్టం. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇక్కడే ఒక ఇల్లు కట్టేసుకొని ఉండిపోవాలి. ఈ క్లైమేట్కి, వెదర్కి, ఈ కూల్ బ్రీజ్. ఇలా ఫారెస్ట్లోకి వచ్చినప్పుడు ఎంట్రౌండ్గానే ఒక మొత్తం ట్రీస్ ఉన్నప్పుడు ఒక స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఆక్సిజన్తో అదే ఎయిర్లో ఆ స్మెల్ ఉంటుంది. లైవ్ పెట్టాను, కాకపోతే కట్ అయిపోయింది. ఇక్కడ నెట్వర్క్ ఉండదు, కాల్స్కి కూడా కనీసం రాదు. ఇక్కడ మా మమ్మీ కాల్ చేసింది, కాల్ మాట్లాడుతుంటే మమ్మీ వాయిస్ నాకు వినిపిస్తుంది కానీ మా వాయిస్ మా మమ్మీకి వినిపించట్లేదు. అండ్ ఆల్సో కాల్ కట్ అయిపోతుంది. ఇక్కడ అసలు ఆ నెట్వర్క్ ఉండదు. కొండపల్లి కిల్లా దగ్గర చూసాం. ఈరోజు వీకెండ్ సండే కాబట్టి క్రౌడ్ ఉందన్నమాట. నార్మల్ డేస్లో చాలా ఖాళీగా ఉంటుంది అంటున్నారు ఇక్కడ వాళ్ళు. చాలా తక్కువ, 6 months or 1 year ఒకసారి వస్తాను. అంటే డైలీ ఇక్కడికి వస్తే ఉన్న ప్లేసెస్ అన్ని ఎవరు కవర్ చేస్తారు. చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో. చాలా మంది ఉన్నారు లోపల. ఇంకా అలో ఉండదు ఫోన్ పిల్ల కాబట్టి. బైక్స్ ఇక్కడితో ఆపేయాలి. ఇది కొండపల్లి కిల్లా ఎంట్రన్స్ లో ఒక మసీద్ కూడా ఉంది. లోపలికి ఇవేమి ఎలో లేవంట. ఎంట్రీ టికెట్ ఉంది. చిన్ని బటర్ఫ్లైస్ చూసారా? చిన్ని బటర్ఫ్లైస్ చాలా బాగుంది. మలుపు నిదానంగా వెళ్ళవలెను. దిగేటప్పుడు బెనిఫిట్ ఏంటో తెలుసా? పెట్రోల్ ఖర్చు ఉండదు. తాళమాపేస్తే ఇదంతా స్లోపే, ఇలా వెళ్ళిపోద్ది. ఇంజన్ ఆఫ్లో ఉంది ఇంకోండి, అదే వెళ్ళిపోద్ది. యా, టర్నింగ్స్ చాలా బాగున్నాయి, ఎయిర్ చాలా బాగా వస్తుంది. వెనకాల ఎవడో పిచ్చి హారన్ మారుతున్నాడు. గుడ్డు బయ్య డైలాగ్ గుర్తొస్తుంది కానీ ఇట్స్ మై బ్యాగ్. దాని మీద ఉన్న దాన్ని అంత పట్టించుకోకండి.
నెక్స్ట్ సన్నమామ గోస్లో ఈ బోట్ల ముందు కూడా చెట్లు పెరిగిపోయినాయి. వీళ్ళు అసలు ఏం చేస్తారో ఏందో. మెయింటెనెన్స్ ఉండాలి కదా ఎంత. డింగ్ 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 ఇలా వచ్చి ఇలా స్లో. భలే ఉంది భలే ఉంది. బైక్ ఆఫ్ చేసిన ఎవ్రీ టర్నింగ్ లో ఇలాంటి సీనరీ చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకో నాకు క్యూట్ బటర్ఫ్లై దొరికింది, బుజ్జి బుజ్జి బటర్ఫ్లై. నేనేం చెయ్యనులే, వదిలేస్తాను. బటర్ఫ్లై కన్ఫర్మ్ బటర్ఫ్లై. అది వదిలేద్దామా? వెళ్ళిపోయింది. ఫేస్ వాష్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ వాటర్ బాటిల్స్ లేవు, వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి. కానీ వాటర్ ప్యాకెట్స్ చేసి చాలా ఇయర్స్ అయింది. నేను కూల్గా ఉన్నాయి వాటర్ కూడా. వాటర్ ఎక్కువ తాగండి, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండండి. లో వెళ్తుంటే ఒక సాంగ్ పాడాలనిపిస్తుంది. నువ్వు పాడు గజాలా అంటారా, లిరిక్ మైండ్లో ఉంది. అడగండి, వినండి. అనువు అలలెగిసే తెలియని ఓ ఆనందమే. మళ్ళీ మర్చిపోయాను. కాలాలు కల్లార చూసేనులే, వసంతాలు వేచేది ఈ రోజుకే. భరించాను ఈ తీర దూరాలు నీకోసం. నా సాంగ్తో పాటు ఈ ఇన్సెట్స్ మ్యూజిక్ కూడా ఇస్తున్నాయి. క్లియర్గా వింటే ఇన్సెట్ సౌండ్ మీకు అర్థమవుతుంది. వీడియో ఎండ్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఇప్పటికే మీ బుర్ర తిన్నాను చాలా సోది చెప్పి. వ్యూ పాయింట్ చాలా బాగుంది. అండ్ ఇట్స్ మై బైక్. నెక్స్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్ రావడానికి ఈ ప్లేస్ ఈ కలర్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రావడానికి వీకెండ్ అయితే ఇది మంచి ప్లేస్. రిమెంబర్ దిస్ ప్లేస్, కొండపల్లి. ఇట్స్ మై ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్స్ చేశా కానీ ఏ అప్లోడ్ చేయలేదన్నమాట. ఇంట్రోవర్ట్ థింగ్స్ అనుకోండి. ఫైనల్ ఇదైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇట్స్ మై ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.